సో హైదరాబాద్ అంటేనే ఫుడీస్కి ఫేమస్. చాలా రకాల ఫుడ్స్ అక్కడక్కడ మనకు కానొస్తూనే ఉంటాయి. మండికి మరి చాలా ప్రాముఖ్యత ఉంది. తరతరాలుగా ఎక్కడి నుంచో వస్తున్న సంప్రదాయమే. సో ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్ళిపోవాలంటుంటారు. సో ఈరోజు మరి కుతుబులాపూర్ నియోజకవర్గంలో మరి కొంపెల్లిలో మరి ఈరోజు బార్కాస్ ఓపెనింగ్ కార్యక్రమానికి దివ్య వర్తే గారు అలాగనే గౌతమ్ గారు ప్రస్తుతం మనతోటి ఫుడీని టేస్ట్ చేస్తూ నాకు తెలిసి ఇప్పటికే ఒక గంట సేపు అయింది అనుకుంటా మాట్లాడి కూడా తింటున్నారు. సో కోర్స్ వాళ్ళు టేస్ట్ ఎలా ఉంది ఏం కదా అనే విషయాలని వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకునే విషయాలు వారితో సరదాగా ముచ్చటిద్దాం. దివ్య గారు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి అందరితో కలిసి తింటుంటే. తినటమా ఇలా పక్కల కూర్చొని తినటం హ్యాపీగా ఉందా? అందరు కలిసి భోజనం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో భోజనం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒకే ప్లేట్లో నలుగురు తినటం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే ఇదే కదా మందిలో ఇదే స్పెషల్. బేసిక్గా మన ఇంట్లో జరిగింది ఈ మందిలో జరిగేది అదే. ఒక పెద్ద ప్లేట్లో మనం అందరం ఒకటే అంటే షేర్ చేసుకుంటూ అందరూ నా పీస్ అని కొట్టుకుంటూ తినడం ఇట్స్ ఫన్. మరి ఎక్కువనే పెట్టాడు అనుకుంటా ఫీసెస్, అందుకే ఫైటింగ్ జరగట్లేదు ఇక్కడ. ఏమేమి పెట్టారు? ఏమేమి ఉన్నాయి? మటన్, చికెన్, ఫిష్ బాగున్నట్టుంది. మేము కూడా తిన్నాం, మాకు కూడా పెట్టారు. చాలా బాగుంది. ఫిష్ చాలా జ్యూసీగా ఉంది. వెరీ వెరీ టేస్టీ ఫిష్ అండ్ పనీర్ బాగుంది, మష్రూమ్ బాగుంది, బిర్యానీ బాగుంది, ప్రాన్స్ బాగుంది. అదే నాకు ఇప్పుడు దాకా పెట్టిన ప్రతి ఇది బాగుంది. మీ క్యాలరీలు పెంచుతున్నాడేమో మరి. అదే కదా. సరే ఇవాళ చీట్ డే అనుకుందాం. సో చెప్పండి మేడం, ఆనందంగా ఉంటుంది ఏం చేస్తుంటారు? ఆనందాన్ని ఎవరు కోరుకోరు. నేను హ్యాపీగా ఉండడానికి నాకంటూ కొంచెం బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆనందంగా ఉంటుంటారు కదా మేడం, మీరు అది చెప్తున్నారు. అలా అంటున్నారా? నా బాయ్ ఫ్రెండ్ ప్రస్తుతానికైతే నా వర్కౌట్, నా స్ట్రెస్ బస్టర్లన్నీ జిమ్ము, డ్యాన్స్ క్లాసు, వాకింగ్, నేచర్. ఎప్పుడు ఆనందంగా ఉంటారు మీరు? ఫుడ్ తిన్నప్పుడు బాగా? ఎప్పుడు ఆనందంగానే ఉంటా. ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఒకసారి బాధగా ఉంటానో అది నా రూమ్ వరకే ఉంటుంది. బట్ యా, ఇంట్లోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? సో కెరీర్ ఎలా ఉంది? కెరియర్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నవ్వట్లేదు, ఆనందంగా ఉంటే నేను ఎన్ని జోకులు వేసినా మీరు అసలు జోక్ ఓకే. చిరంజీవి గారితో నటించారు కదా, ఎలా అనిపించింది? చిరంజీవి గారు చాలా ఫ్రెండ్లీ అండి, చాలా డౌన్ టు ఎర్త్. బేసిక్గా ఆయన యాజ్ అ మెగాస్టార్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అయితే హీఈస్ ఎక్స్ట్రాడినరీ. ఆయనని దగ్గర నుంచి ఇంకా హ్యాపీగా అంటే బేసిక్గా సార్తో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు. మనం ఏదో ఇప్పుడే వచ్చినట్టు వర్క్ చేస్తున్నట్టు కొత్తగా అలా ఏం ఉండదు. సార్ చాలా ఫ్రెండ్లీగా, చాలా బేసిక్గా మనకి అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఫస్ట్ రోజే ఆయన మాకు షూట్ జరుగుతున్నప్పుడు సార్ వైఫ్ వచ్చారు సెట్కి. ఇందాక మేము ఇలా మాట్లాడుకున్నాము అని చెప్పి, అంటే హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో యా. మహర్షిలో నటించారుగా? అవును, మహర్షిలో అనిపించింది. మహర్షి నా ఫస్ట్ ఫిలిం అండి. సో మహర్షిలో 19 అప్పుడే నేను స్టార్ట్ చేశాను. అండ్ వంశీ పైడిపల్లి గారు ఆఫీస్లో కలిసినప్పుడు, అంటే అప్పటికి నాకు చాలా మూవీ ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను చిన్నవి చేయకూడదు, ఫ్రెండ్ చేయకూడదు, అది చేయకూడదు, ఇది అంటే ఒక పెట్టుకొని ఉన్నాను నేను. బట్ వంశీ గారు ఆయన కలిసినప్పుడు అన్నారు, చిన్న స్టెప్స్ తీసుకోవాలి, కెరియర్ అంటే ఒకేసారి నువ్వు హీరోయిన్ అయిపోలేవు, నువ్వు చిన్నవి చేస్తూ పైకి రా. నేను అప్రెంటిస్ లాగా చేసి వేరే ఫిలిమ్స్లో వర్క్ చేసి దాని తర్వాత డైరెక్షన్ చేశాను అని. అది నాకు కరెక్ట్ అనిపించి ఎప్పుడైతే నేను మహర్షి మూవీలో ఆపర్చునిటీ తీసుకున్నానో దాని తర్వాత ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయినాయి. 2020లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్గా అవార్డు కూడా వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? మోస్ట్ డిజైరబుల్ విమెన్ అవార్డ్ అనేది నా లైఫ్లోనే ఒక పెద్ద అచీవ్మెంట్, మోర్ దెన్ ఇంకా దేనికన్నా కూడా. ఎందుకంటే యాజ్ అ మోడల్గా ఏ అమ్మాయి అయినా క్రేవ్ అయ్యేది ఒక ట్యాగ్ కోసం, ర్యాంప్లో ఫస్ట్ ఉండడం కోసం, అందరిలో స్టాండ్ అవుట్ అవ్వడం కోసం. సో హైదరాబాద్లోనే 2020 ఆన్ టీవీ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఈజ్ మై బెస్ట్ అచీవ్మెంట్. ఒక కిన్నెరస్ అనేది సంథింగ్ సాంగ్ మ్యూజిక్ కూడా చేసినట్టుంది. ఇంకెవరితో చేయాలనిపిస్తుంది కొత్తగా హీరోలతో? నాకు అందరి హీరోలతో వర్క్ చేయాలనిపిస్తుందండి, ఒక్కళ్ళు హీరోనని కాదు. మీ ఫేవరెట్ హీరో? నాకు ప్రభాస్ అంటే ఇష్టం. తను ఎందుకు ఇష్టం? ఐ లైక్ హిమ్.
హైట్ ఉన్నాయా? అంటే తనంటే ఒక క్రష్ ఎప్పటి నుంచో మిర్చి అప్పటి నుంచి, దాని తర్వాత ఇంకా ఇంకా నచ్చడం, ఇంకా ఇంకా నచ్చడం, హీ గాట్ బెటర్. అసలు మిర్చి కన్నా ముందు నుంచే, కానీ మిర్చిలో హీ లుక్స్ మోర్ హ్యాండ్సమ్ అండ్ హీ గాట్ బెటర్. ఐ రియలీ లైక్ హిమ్. బాహుబలి చూసారా? బాహుబలి చాలాసార్లు చూసాను. తను ఇలా ఎవరితో వెళ్ళారు? నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఏ గాడ్జెస్ట్ అంటే ఇష్టం బాగా? ఎవరు? ఏ కలర్ అంటే ఇష్టం బాగా? నాకు కలర్సా? బ్లాక్, రెడ్ ఇష్టం, వైట్ ఇష్టం. ఒకటి చెప్పండి. బ్లాక్. డాన్సర్లు, సినిమా హీరోలలో ఎవరి డ్యాన్స్ బాగా అనిపిస్తుంది మీకు? నాకు అల్లు అర్జున్ గారి డ్యాన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్, చరణ్లు డ్యాన్స్ ఎవరిది బాగా అనిపిస్తుంది? ఇద్దరు బాగా చేశారు కాబట్టి నాటు నాటి అలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది నాటు సాంగ్. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇది సెపరేట్, నాకు తెలిసి సెపరేట్ వేసుకుంటారు అనుకోండి. సో ఎంతసేపు తయారవుతారు? నేను చాలా ఫాస్ట్గా రెడీ అవుతాను. సో మేకప్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అదే V3కేనా? ఓకే, అదే చూస్తున్నా. సో మనీ, గోల్డ్, డైమండ్స్లో ఏది ఇష్టపడతారు? బేసిక్గా అయితే నాకు అన్నిటికన్నా కూడా నిజం చెప్పాలంటే ఈ మూడు కూడా నన్ను ఎగ్జైట్ చేయవు. ఉంటే బాగుంటాయి, కానీ నేను మీరు అన్నట్టు హ్యాపీనెస్ని ఇంకా అన్నిటికన్నా మించి కోరుకుంటాను. సో ఈ మూడిట్లోనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మేబీ మనీ ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు కదా. మనీ ఇంపార్టెంట్. మనీ కూడా ఇంపార్టెంట్, బట్ ఐ ప్రిఫర్ ఐ ప్రిఫర్ మనుషులు అంటే జనాల్ని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని ఎక్కువ కోరుకుంటా డబ్బుల కన్నా కూడా ఇంపార్టెంట్. టెక్ ఎంబీఏ చేశారు కదా? ఎంటెక్ చేశాను వైర్లెస్ మొబైల్ కమ్యూనికేషన్లో. సో మా కాలేజ్ కూడా నారాయణమ్మ విమెన్స్ కాలేజ్. నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు నాకు ఏమీ తెలీదు, బట్ మా కాలేజ్ చాలా నేర్పించింది నాకు బీటెక్ ఎంటెక్ చేసిన తర్వాత. అండ్ నౌ మై కాలేజ్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ అది మా కాలేజ్ నుంచి నాకు లెటర్స్ రావడం కానీ, ఇన్విటేషన్ రావడం కానీ నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ థింగ్. మా కాలేజ్ చాలా అప్రిషియేట్ చేస్తారు అండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ ఐ లవ్ చెప్పారు అప్పుడు? మా కాలేజ్ గర్ల్స్ కాలేజ్ అండి. సో ఐ లవ్ యూ ఎవరు చెప్పడానికి ఛాన్స్ లేదంట? లేదు. ఇలాంటి అందమైన అమ్మాయి ఎక్కడ పోయినా కానీ చెప్తారు కదా. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మాకు ఉన్నారనేసుకొని ఎవరు ప్రపోజ్ చేయరు. అంటే మిమ్మల్ని చూడండి అలా అంటారా? ఏంటి? ఎలా తెలుస్తుంది వాళ్ళకు ఉన్నారని? అనుకుంటారు. నిజాలు చెప్తారు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగినంత మాత్రం అన్నీ చెప్పేస్తారా? డన్. మహిళల పైన కొన్ని అఘాయిత్యాలు కూడా చాలా జరుగుతుంటాయి, వాటిపైన స్పందిస్తారా? చాలు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. బిగ్ బాస్ 4th సీజన్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా అనిపించింది? బిగ్ బాస్ 4 టైంలో కరోనా కదా, అప్పుడు అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. అండ్ లక్కీగా మా షో చాలామంది చూశారు అండ్ దానివల్ల విజిబిలిటీ కూడా బాగా వచ్చింది. బిగ్ బాస్ ఇస్ వన్ థింగ్ విచ్ గేవ్ మీ విజిబిలిటీ. నేను దివి అనే అమ్మాయి, ఒక కొత్త అమ్మాయి వచ్చింది, తెలుగు అమ్మాయి వచ్చిందని తెలిసింది కూడా బిగ్ బాస్ వల్లే. డ్రెస్ పైన మీ యొక్క సినిమాలో నటించడం వల్ల పరిధులు ఏమైనా ఉన్నాయా మీకు? నో, ఐఎమ్ కంఫర్టబుల్ వేరింగ్ ఎనీథింగ్. నాకు అలా ఏం ప్రాబ్లమ్స్. సీన్లో ఇంత మటుకు ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒకవేళ అంటే బేసిక్గా డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంటుంది కదా ఈ సీన్కి ఏం కావాలి అని. సో దా క్లారిటీని నిజంగా జెన్యున్గా అది ఇంపార్టెంటా కాదా చూసుకొని ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. మూవీస్ కథతో మీ దగ్గరకు వస్తే ఏం చూస్తారు అందులో మీరు? స్క్రిప్ట్ చూస్తానండి. స్క్రిప్ట్ చూస్తాను. డైరెక్టర్ మామూలుగానే స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది అండ్ వాళ్ళు చాలా ఓకే. సో బేసిక్గా డైరెక్టర్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియాలజీస్ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా పెట్టే స్టైల్ వాళ్ళ డిఫరెన్సే ఉంటుందన్నమాట. సమ్వన్ హూ కమ్స్ విత్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ యాజ్ వద్దులే ఈ క్వశ్చన్ ఎందుకు. లిప్ లాక్ మీద మీ యొక్క అభిప్రాయం ఎందుకు ఆ క్వశ్చన్?